నిజం ఎప్పుడూ కూడా ఒకటే. తెలిసి కూడా తప్పుడు వక్రీకరణ చేసుకునేటటువంటి మూర్ఖ సమాజం పెరిగిపోతున్నటువంటి ప్రమాదం ఈ దేశానికి. జగన్ మీద కేసులప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా. ఏడీఆర్ నివేదికలు అప్పుడు జగన్ నేరచరితులు వాళ్ళందరూ అంటే, నీ మీద కేసు పెడితే నువ్వు నేరచరితుడు వేలే లెక్క ప్రకారం. నేరచరితుడు అంటే అది కాదు, అసలైతే శిక్ష పడిన వాళ్ళని నేరచరితులు అంటారు. కానీ కేసు పెడితే కూడా నేరచరితులు అనే దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. ఈ ఫలితంగానే నేరచరితలు అనేటటువంటిది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన ప్రత్యర్థి మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా దొంగం చేస్తున్నాడు. జగన్ మీద కేసులు పెట్టించి కాంగ్రెస్ పార్టీ చేస్తే చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి మరి జగన్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి జగన్ చంద్రబాబు మీద కేసులు పెట్టించారు, లోకేష్ మీద కేసులు పెట్టించారు. ఇప్పుడు వీళ్ళు ఏం రాసుకొస్తారు సాక్షి వాళ్ళు? ఏడీఆర్ నివేదిక ఆధారంగా 96% మంది ప్రస్తుత క్యాబినెట్లో నేరచరితులు అని రాస్తారు. అది తప్పే. నేరచరితులేం కాదు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అవి చంద్రబాబు మీద 19 కేసులు, కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మీద 8 కేసులు, వాసంశెట్టి సుభాష్ మీద 12 కేసులు, అచ్చెన్నాయుడు మీద 13 కేసులు, లోకేష్ మీద 17 కేసులు, నారాయణ మీద 8 కేసులు, కొల్లు రవీంద్ర మీద 15 కేసులు, రాంప్రసాద్ రెడ్డి మీద 5 కేసులు, సవిత మీద 10 కేసులు, అనిత మీద 7 కేసులు, దుర్గేష్ మీద 7 కేసులు, నిమ్మల రామానాయుడు మీద 20 కేసులు, జనార్దన్ రెడ్డి మీద 9 కేసులు, బాలవీరాంజనేయ స్వామి మీద 11 కేసులు, గొట్టిపాటి రవికుమార్ మీద 8 కేసులు, పార్థసారథి మీద 5 కేసులు, సత్యప్రసాద్ మీద 3 కేసులు, సంజయరాణి మీద 3 కేసులు, మహమ్మద్ ఫరూక్ మీద 3 కేసులు, ఆనం రామనారాయణ మీద 1, కొండపల్లి శ్రీనివాస్ మీద 1, పయ్యావుల కేసు మీద ఇది. దేశంలో టాప్ 10 సంపన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చంద్రశేఖర్ పెమ్మసాని టీడీపీ గుంటూరు 5,705 కోట్లు, తర్వాత స్థానంలో డీకే శివకుమార్ 1,413 కోట్లు, తర్వాత స్థానంలో చంద్రబాబు నాయుడు 930 కోట్లు. అదే సందర్భంలో పొంగూరు నారాయణ 824 కోట్లు టీడీపీ, సురేష్ బిఎస్ కాంగ్రెస్ కర్ణాటక 648 కోట్లు, గడ్డం వివేకానంద్ కాంగ్రెస్ తెలంగాణ 606 కోట్లు, నారా లోకేష్ 542 కోట్లు, మంగళ ప్రభాత్ లోదా బీజేపీ మహారాష్ట్ర 447 కోట్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తెలంగాణ 433 కోట్లు, జ్యోతిరాజ్ సింధియా బీజేపీ గుణ 424 కోట్లు. ఇది ఓవరాల్గా దేశంలో కోటీశ్వర్లు. ఇది ఓవరాల్గా ఇక్కడ ఏపీలో 96% మంత్రులు నేరచరితులే అంటూ రాసుకొచ్చింది. ఇవన్నీ నేరచరితులే అంటే కేసులు గతంలో వైసీపీ ఉన్నప్పుడు పెట్టిన కేసులు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులు అవుతాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీద అయితే వైసీపీ పెట్టిన కేసులు అవుతాయి.